ప్రస్తుతం ఇండియాలో ఇన్సూరెన్స్ బిజినెస్ భారీగా బూమ్ అవుతుంది. అందుకే పెద్ద కంపెనీస్ తమ స్ట్రాటజీని, పార్ట్నర్షిప్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు కలిసి బిజినెస్ చేసిన కంపెనీస్ ఇప్పుడు మార్కెట్ కాంపిటీషన్ కోసం కొత్త ఫ్రెండ్స్ని చూజ్ చేసుకుంటున్నాయి. 24 ఏళ్లుగా స్ట్రాంగ్గా ఉన్న ఫ్రెండ్షిప్, బజాజ్ గ్రూప్, జర్మనీకి చెందిన అలియన్స్ ఎస్సి ఈ ఇద్దరు కలిసి ఇండియాలో ఇన్సూరెన్స్ మార్కెట్లో టాప్ జాయింట్ వెంచర్గా గ్రో అయ్యారు. అలియన్స్ ఎస్సి ఇప్పుడు బజాజ్తో స్ప్లిట్ అయిపోయి ఇప్పుడు రిలయన్స్ జియోతో కలిసి న్యూ జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో మనం బజాజ్ అండ్ అలియన్స్ ఎందుకు సపరేట్ అయ్యాయి, ఇప్పుడు బజాజ్ అలియన్స్ పాలసీ హోల్డ్ చేస్తున్న వారికి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా, రిలయన్స్ జియో అండ్ అలియన్స్ ఎస్సి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందా అని తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఫిన్. వీడియోలో పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2000 సంవత్సరం వరకు ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్ మోస్ట్లీ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేది. 19th ఏప్రిల్ 2000లో IRDA యాక్ట్ 1999 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ పాస్ చేసింది. దీంతో IRDAI ఎస్టాబ్లిష్ అయ్యింది. 2000 తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఇన్సూరెన్స్ బిజినెస్లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆగస్ట్ 2000లో నుంచి ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్లోకి ఫారెన్ కంపెనీస్ కూడా అలో చేసింది. ఆ సమయంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 26% వరకు మాత్రమే అలో చేశారు. అంటే ఫారెన్ కంపెనీస్ ఇండియన్ పార్ట్నర్స్తో కలిసి జాయింట్ వెంచర్గా ఇన్సూరెన్స్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇండియాలో మొదటి ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆగస్ట్ 2000లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇదొక జాయింట్ వెంచర్. ICICI బ్యాంక్ అండ్ ప్రుడెన్షియల్ PLC యూకేకి చెందిన కంపెనీ. ఈ ఇద్దరు కలిసి ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత HDFC లైఫ్ ఇన్సూరెన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా 2000 తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్, ICICI లంబార్డ్, టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా అప్రాక్సిమేట్లీ 150 crores క్యాపిటల్తో స్టార్ట్ అయ్యింది. మరి షేర్ హోల్డింగ్ చూసుకుంటే బజాజ్ 74% కంట్రోల్ చేస్తుంది, అలియన్స్ 26% కంట్రోల్ చేస్తుంది. మరి జనరల్ ఇన్సూరెన్స్ అయితే ఇనిషియల్ క్యాపిటల్ అప్రాక్సిమేట్లీ 110 crores స్టార్ట్ చేశారు. షేర్ హోల్డింగ్ చూసుకుంటే బజాజ్కి 74%, అలియన్స్కి 26% ఉండేది. 2001 నుండి 2005 వరకు బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇనిషియల్ ఫేజ్లో ఉన్నాయి. ఈ సమయంలో తమ ఏజెంట్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నారు. 2005 నుండి 2015 వరకు ఫాస్ట్ గ్రో ఫేజ్లో ఉన్నారు. ఈ సమయంలో యులిప్ ప్లాన్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఈ సమయంలోనే మార్కెట్ షేర్ని గ్రోత్ చేసుకున్నాయి. 2015 నుండి 2020 వరకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యింది. ఆన్లైన్ పాలసీస్, యాప్, డిజిటల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేశారు. 2020 తర్వాత కాంపిటీషన్ చాలా బాగా పెరిగింది. న్యూ ప్లేయర్స్ ఎంట్రీ అయ్యారు. డిజిటల్ కంపెనీస్ కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు కంపెనీస్ స్ట్రాటజీస్ని చేంజ్ చేస్తున్నాయి. 2001 మరియు 2005లో బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ షేర్ 1 to 2% మాత్రమే. అదే 2005, 2015 మధ్యలో 4 to 5%కి పెరిగింది. అదే బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చూసుకుంటే ఇనిషియల్గా వెరీ స్మాల్ ప్రజెన్స్ ఉండేది. 2010, 2015 మధ్యలో 5 to 7% మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేసుకుంది. ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టర్ ఇంకా అర్లీ స్టేజ్లోనే ఉంది. ఇండియాలో ఇప్పుడిప్పుడే మిడిల్ క్లాస్కి ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెరుగుతుంది, ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. మరి డిజిటల్ ప్లాట్ఫామ్ వల్ల కూడా ఇన్సూరెన్స్ ఈజీగా యాక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ గోల్ కూడా క్లియర్, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. అంటే నెక్స్ట్ 10 to 20 yearsలో హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. ఇండియాలో ఇప్పుడు ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ 3.7% ఆఫ్ ద GDP. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే 6 to 8%. అంటే ఇండియాలో ఇంకా హాఫ్ లెవెల్లోనే ఉంది. సో ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీ వెరీ హైగా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఫైనాన్షియల్ ఇయర్ 25-26
బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 18%గా ఉన్న జిఎస్టీని జీరోకి చేసింది. దీనివల్ల కూడా డిమాండ్ బాగానే పెరుగుతుంది. మరి బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బజాజ్ ఫిన్సర్వ్లో భాగము. అంటే బజాజ్ ఫిన్సర్వ్ పేరెంట్ కంపెనీ అన్నమాట. బజాజ్ ఫిన్సర్వ్ రెవెన్యూ మిక్స్ చూసుకుందాం. ఫైనాన్షియల్ ఇయర్ 22-25 గాను లైఫ్ ఇన్సూరెన్స్ బజాజ్ ఫిన్సర్వ్ రెవెన్యూలో 25% కాంట్రిబ్యూషన్ చేసేది. అదే జనరల్ ఇన్సూరెన్స్కి అయితే 28% కాంట్రిబ్యూషన్ చేసేది. అంటే బజాజ్ ఫిన్సర్వ్ రెవెన్యూలో 50% ఇన్సూరెన్స్ బిజినెస్ నుంచే జనరేట్ అయ్యేది. రీసెంట్గా ఎఫ్డిఐ లిమిట్ ఇంక్రీజ్ అయ్యాక అలియన్స్ ఎస్సీ ఇండియాలో బిజినెస్ స్టేక్ని పెంచుకోవాలని స్ట్రాంగ్గా ట్రై చేసింది. కానీ బజాజ్ గ్రూప్ కంట్రోల్ షేర్ ఇవ్వడానికి రెడీగా లేదు. దీంతో వీరిద్దరి మధ్య స్ట్రాటజీ మిస్ మ్యాచ్ పెరిగింది. ఫైనల్గా అలియన్స్ ఎగ్జిట్ అవ్వడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యింది. డీల్ బ్రేకప్ చూసుకుంటే 24,180 కోట్లు. ఇందులో జనరల్ ఇన్సూరెన్స్ 13,780 కోట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ 10,400 కోట్లు. అలియన్స్ ఎస్సీ దగ్గర ఉన్న 26% స్టేక్ని 1.01% బజాజ్ ఫిన్సర్వ్ అక్వైర్ చేసింది. బజాజ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ 19.95% అక్వైర్ చేసింది. జమ్నాలాల్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5.04% అక్వైర్ చేసింది. ఈ డీల్ తర్వాత అలియన్స్ ఎస్సీ పూర్తిగా ఎగ్జిట్ అయ్యింది. 95% స్టేక్ ఇప్పుడు బజాజ్ గ్రూప్ దగ్గరే ఉంది. ఇప్పుడు ఇవి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్గా మారాయి. ఆల్ పాలసీ హోల్డర్స్కి ఎటువంటి మేజర్ ఎఫెక్ట్ ఉండదు. పాలసీ బెనిఫిట్స్, క్లెయిమ్ ప్రాసెస్ ఎటువంటి చేంజ్ ఉండవు. ఓనర్ చేంజ్ అయినా కంపెనీ సేమ్గానే కంటిన్యూ అవుతుంది. ఈ కంపెనీస్ IRDAI రెగ్యులేటరీలో ఉండడం వలన కస్టమర్కి ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. బజాజ్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిన అలియన్స్ ఇప్పుడు రిలయన్స్ జియోతో కలిసి 50-50 పార్ట్నర్షిప్తో జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేసింది. 22 ఏప్రిల్ 2026లో వాళ్ళు ఫార్మల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాయి. అలియన్స్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్, జియో 50 crores యూజర్ యాక్సెస్. ఈ కాంబినేషన్ వల్ల నెక్స్ట్ 5 to 10 yearsలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసే సిగ్నల్ కనిపిస్తుంది. ఇలాంటి ఫినాన్స్ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ మీకు యూజ్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.